అనుకున్నట్లే అనుమానపడినట్లే అవుతుందా? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మళ్లీ మొదలవుతుందా? అవును, కావచ్చు అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతానికి రెండు దేశాలు బాగా అలసిపోయాయని, కానీ మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందన్నారు ట్రంప్. హేగ్స్లో జరిగినటువంటి సదస్సులో ట్రంప్ ఇలా మాట్లాడగా, ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమంపై కూడా ఆ దేశం విరుద్ధ ప్రకటనలు చేస్తోంది. అయితే ఇదంతా దేనికి? అటు ట్రంప్ కానీ ఇటు ఇరాన్ కానీ ఎందుకిలా కన్ఫ్యూజన్ వాతావరణం కలిగిస్తున్నాయి? టేక్ ఎ లుక్. అప్పుడే అయిపోలేదు, మళ్లీ మొదలు కావచ్చు. కలకలం రేపుతోన్న ట్రంప్. ఇజ్రాయెల్ని క్రష్ చేసేశాం. యుద్ధం తరువాత తొలిసారిగా ఖమేనీ ప్రకటన. ఇరాన్ ఇజ్రాయెల్ 12 డేస్ వార్ తరువాత సీజ్ ఫైర్ అంటూ ముందే అనౌన్స్ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తిరిగి యుద్ధం ప్రారంభమైనా కావచ్చంటూ మరో లీక్ ఇచ్చేశారు. హేగ్లోని నాటో సదస్సులో మాట్లాడుతూ రెండు దేశాలు అలసిపోయాయని, అయితే మళ్లీ ఉద్రిక్తత తలెత్తవచ్చంటూ చెప్పుకొచ్చారు. దీనికి తగినట్లే ఇరాన్ కూడా స్పందిస్తోంది. ఈ 12 రోజుల తరువాత మొదటిసారిగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇజ్రాయెల్ ని క్రష్ చేసినట్టు ప్రకటించారు. అమెరికా యుద్ధరంగంలోకి ప్రవేశించడానికి కారణం కూడా అదేనని, తాము లేకపోతే ఇజ్రాయెల్ తుడిచిపెట్టుకుపోతుందని భావించడం వల్లనే అమెరికా ఇరాన్పై దాడి చేసిందన్నారు. ఈ యుద్ధంతో అమెరికాకి వచ్చిందేం లేదన్నారు ఖమేనీ. ఇదే సందర్భంలో వచ్చే వారంలో ఇరాన్తో అమెరికా ప్రతినిధులు భేటీ కాబోతున్నట్లు ట్రంప్ కన్ఫర్మ్ చేశారు. అణు ఒప్పందం గురించే ఈ చర్చలుంటాయన్నారు. ఒప్పందం కుదరవచ్చని కూడా ట్రంప్ చెబుతున్నారు. అయితే మరోవైపు ప్రకటనలు వేరే విధంగా కూడా వస్తున్నాయి. ఇరాన్ తన న్యూక్లియర్ సైట్లు ధ్వంసమైనా కూడా అణ్వస్త్ర కార్యక్రమం ఆపబోమని చెప్పింది. 60% ప్రాసెస్ చేసిన ఓ 400 కేజీల యురేనియం ఇరాన్ దగ్గరున్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రకటనకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే గురువారం మాత్రం అమెరికా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకి భారీగా డ్యామేజ్ అయిందని చెప్పింది. CIA చీఫ్ జాన్ రాడ్క్లిఫ్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఇదే క్రమంలో ఇరాన్ కూడా తమ న్యూక్లియర్ సైట్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు మొదటిసారిగా ప్రకటించింది. ఈ రెండు ప్రకటనలు వచ్చిన టైమింగ్ చూస్తే కేవలం చర్చల కోసమే ఈ రకంగా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారనుకోవాలి. యుద్ధాన్ని విరమించాయా లేక టైం కోసం చూస్తున్నాయా అనేది అప్పుడే తేలనుంది. అలానే అమెరికాతో ఇరాన్ చేయబోయే చర్చలు కూడా ఆ పరిణామాన్ని శాసించవచ్చు.